అనాథలు, వృద్ధులైన రోగులకు ప్రత్యేక సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని ఇన్నర్ వీల్ క్లబ్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ చైర్మన్ కె లక్ష్మీ శ్రీనివాస్ స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు లయన్ డాక్టర్ గొబ్బల రాంబాబులు అభినందించారు. వారి సేవలు రోగులు త్వరితగతిన కోలుకునేందుకు ఉపయోగపడతాయన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో అనాథ వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో అవసరమైన ఉపకరణాలను స్వర్ణాంధ్ర సేవా సంస్థ అందించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇన్నర్ వీల్ క్లబ్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ చైర్మన్ లక్ష్మీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎక్కడ సహాయం అవసరమో అక్కడ స్వర్ణాంధ్ర అండగా ఉండి సేవలు అందిస్తుందని ప్రశంసించారు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ సమకూర్చిన దుస్తులు, డైపర్లు, కుర్చీలు, రోగులు నడిచేందుకు వాకర్లను సిబ్బందికి అందించారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు రాంబాబు మాట్లాడుతూ ఐసోలేషన్ వార్డు ఏర్పాటు, అక్కడ పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బంది సేవలు అమూల్యమైనవన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి ముందు జరుగుతున్న నిత్యాన్నదాన సేవల్లో లక్ష్మీ శ్రీనివాస్ పాల్గొని రాంబాబుని అభినందించారు. స్వర్ణాంధ్ర నిత్యాన్నదానం నేటికి 1950 రోజులకి చేరుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర సిబ్బంది మీరా కుమారి, దివ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనం ప్రభుత్వ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో ఉన్నాము. నిజంగా ఇది ఐసోలేషన్ వార్డు అనేది ఎవరైతే హోమ్లెస్, ఆర్ఫన్స్, ఎవరో లేరు, వాళ్ళని అవసాన దశలో లేకపోతే రోగ దశలో వదిలేసారో వారికి ప్రత్యేకమైన సేవలు అందించే ఒక ప్రత్యేకమైనటువంటి వార్డు ఇది. నిజంగా నేను ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, సూపరింటెండెంట్ గారిని, అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి నర్సింగ్ సిబ్బందిని, వారి సహాయకుల్ని అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అలాంటి వాళ్ళకి సేవ చేయాలనే లక్ష్యంతో వారికి కావాల్సినటువంటి ఉపకరణాలు ఏమైతుందో వాకర్స్ కానివ్వండి, కూర్చునే చైర్స్ లేదా డైపర్స్, వాళ్ళకి కావాల్సిన నైటీలు, దుస్తులు ఏదైతే కావాలో వాళ్ళు అడగడం అనేది నాకు నిజంగా ఇవ్వడంలో కాదు ఇక్కడ ఆనందం, వాళ్ళు అడగడం అనేది నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే ఎవరో లేని వారి కోసం చేసేదే నిజమైన సేవ. మదర్ తెరీసా గారు అంటారు, అంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అని, చూసిన దాన్ని నమ్మి ఆ నమ్మిన దానికోసం పనిచేయడం అనేది ఇక్కడ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో నర్సింగ్ సిబ్బంది, చంద్రకుమారి గారు, వారి మిత్ర బృందం అందరికీ కూడా నేను స్వర్ణాంధ్ర సేవా సంస్థ పక్షాన